హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారికి ఏది చెప్పకు, నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు. ఇంటికి పిలిచి ఇచ్చేది విందు, అడిగిన తరువాత ఇచ్చేది భిక్ష, ఎవరికీ తెలియకుండా ఇచ్చేది దానం, వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేది ధర్మం. నీ విలువ ఒకడు ఇస్తే పెరగదు, ఒకడు తీసేసుకుంటే తరగదు. కానీ గుర్తుపెట్టుకో, నీ విలువ పెంచాలన్నా తగ్గించాలన్నా నీ చేతుల్లోనే ఉంటుంది. నో అని చెప్పగలిగే సత్తా ఉంటే చాలు, నీ లైఫ్కి నువ్వే కింగ్. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నింటినీ జయిస్తేనే జీవితం. ఒక చెట్టుకి కాచిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడిలేచిన బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరే కానీ చేసే కష్టం ఒక్కటే, దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే. రోగాలకు భయపడి ఏది పడితే అది తినడం మానేస్తున్నారు, కానీ భగవంతుడికి భయపడి ఏది పడితే అది అనడం, పాపాలు చేయడం మాత్రం మానడం లేదు కొందరు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి, ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే పుస్తకంలో ఉండే పదాలకే 100 అర్థాలు ఉన్నప్పుడు వాటిని రాసిన మనకెన్ని అర్థాలు ఉండాలి, భావాలు ఉండాలి. జరిగిపోయింది ఒక కళ అనుకొని మర్చిపో, జరగాల్సింది దైవ నిర్ణయం, ఆయనకే వదిలేయి. మధ్యలో నువ్వు నేను నిమిత్త మాత్రులమే, అన్నీ ఆయనే చూసుకుంటాడు. భయపడకు, బాధపడకు, నిశ్చింతగా ఉండు. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటారు, కానీ మంచివారికి ఎప్పుడూ మిగిలేది ఆవేదన, నిందలు, అవమానాలు. ఎందుకంటే ఈ లోకం మంచితనాన్ని చేతగానితనంగా, మూర్ఖత్వంగా లెక్క కడుతుంది. అర్థం చేసుకునే శక్తి, బుద్ధి ఉన్నాయి కాబట్టే అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. మనం కూడా చెప్తే విని అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పాలి. అలా కాకుండా మూర్ఖులకు చెప్తే చెప్పిన వాళ్ళనే హేళన చేస్తారు. ముందుకు వెళ్తుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు, ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్ల ఉంటారు. అలాంటి వాళ్ళను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం. కష్టాన్ని చూసి అతిగా భయపడకు, అతిగా బాధపడకు. నువ్వు భయపడినా బాధపడినా అది మరింత బలపడుతుంది. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం, ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం, కానీ ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో, ఎవ్వరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు.
ఏమీ కాదు అనే ధైర్యం కన్నా ఏమి అయినా సరే చేయగలను అనే తెగింపు ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. మౌనం ఎప్పుడు అర్థం లేనిది కాదు, చాతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలచే హృదయంలో అభిమానం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.